15 ఏళ్ళ నుంచి అంటారు సార్ ఇల్లు అని ఏం లేదు నీళ్ళు వేసుకొని గోడలు కలిపి ఇది రేకు రేకులతో సెట్ చేసి ఈ బస్తాలు తాడిపత్రులు కట్టడం పైన రేకులేనా లైట్ అయ్యి కరెంట్ లేదా లైట్ అయ్యమ్మా రేకులు చూపి ఇది రేకు ఇది ఇల్లా ఏమంటారమ్మా ఎవడన్నా ఇల్లు లాగుందా అమ్మా ఇది ఇంతంత ఈ హైట్ల రేకులతోటి ఎట్ట బతుకుతారు బయట వేసుకోరా అదే మంచం ఎట్ట ఉంటాను లోపల ఈ మట్టి గోడలు అవి రేకులు ఈ ఇల్లు కన్నా గుహ అనుకోవాలి గుహ దానికన్నా అడవులలో గుహలలో ఉంటున్నాయి మహారాష్ట్ర అని ఇది ఇక్కడేనా ఏం పని చేస్తావు ఈ పొట్ట ఎందుకు ఈ పొట్ట తగ్గి కోట రేస్తావా డైలీ నిజం చెప్పు గుద్దాలు వచ్చిందేగా ఎంత డైలీ కొడతావా నిజం చెప్పు గవర్నమెంట్ ఎంత కడతావు చెప్పు డైలీ దగ్గి రేకులు మొత్తం రేకులు ఏంది అని కలెక్టర్ చెబుదాం వద్దా కలెక్టర్కి ఉండదు ఈ కొంప చూడు ఇల్లు చూడు ఇల్లు అంటాడు ఎవడా దీన్ని ఇల్లా ఇది అరే రే 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 మొత్తం రేకులేనా రేకులేనా అరే పొయ్యిలో పెట్టినట్టు అవుతుంది కదా ఐదుది మొత్తం రేకులే మొత్తం రేకులు ఇల్లేనా 6 అడుగుల ఎత్తులేవు 6 అడుగుల 5 అడుగుల ఎత్తుల రేకులు పొయ్యిలో పెట్టినట్టే ఉంటుంది కదా పొయ్యిలో పెట్టినట్టే పొయ్యిలో కాల్చి పెట్టినట్టే ఉంటుంది ఇక ఆ రేకులు ఇల్లు చూడు ఇట్లా ఈ గోడ చూపి పెంకు చూపి ఆగా ఇదా ఈ దేశంలో ఇదా ఇది ఇల్లు అంటాడు ఎవడనేది ఈ మట్టితోటి ఇల్లా మట్టా
ఇది రేవంత్ రెడ్డికి దేశ ప్రధానమంత్రికి సిగ్గుచేటు కాదు. రాజ్యాన్ని ఏలేటోడికి సిగ్గుచరం ఉందా? దేశాన్ని ఏలేటోడికి సిగ్గుచరం ఉందా అంటున్నా. కలెక్టర్ కనపడట్లే, కలెక్టర్ కనపడ మట్టితోటి ఇండ్ల, మట్టితోటి ఇండ్ల, మట్టితోటి ఇండ్లు పైన రేకుల, పైన రేకుల అంటున్నా. ఇది రేకుల పొయ్యిలో పెట్టేటి సావుడే కదా, పొయ్యిలో కాల్చి పొడి తెచ్చినట్టు. అవి అవి రేకులే, అన్ని రేకులేనా? రేకులు. ఈ మట్టి చూడవా, మట్టి చూడండియా, ఈ మట్టి లోపల ఇంకా మేము పడి వస్తాం. ఇక్కడ అక్కడ ఇల్లా, ఇది ఇల్లా గుహ? గొడ్లు 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 ఉండటానికి కూడా కరెక్ట్గా అది కావండి. ఇది మీరు సచ్చినా కూడా గవర్నమెంట్ 10,000 ఇక ఆ కర్ర పెట్టి బతుకుంటారు. లైట్ వేయండి, లైట్ అన్నది వచ్చిందా లేదా? మరి ఇలాంటి లంగా రాజ్యాలకు ఓట్లు వేయండి. ఇక ఏం చేద్దాం మరి, మన సమాజమే అట్లున్నది. ఏంది నాయన ఈ రేకులేంది? ఏంది ఇది? ఇల్లు ఆయోడని ఇల్లు అంటాడు ఆయోడని దీన్ని. కాదు, ఇక్కడ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ తోటి డ్రైనేజ్ తీయడా? ఎప్పుడు ఎప్పుడు తీస్తాడు? మరి ఇది డ్రైనేజ్ ఇట్టు జరాలు రావా? గ్రామ పంచాయతీ తోటి జీతాలు లేవు. రేకులే ఇట్రా, ఇవన్నీ రేకులు ఇళ్ళే, చిన్నగా చిన్నగా చిన్నగా. ఈ రేకుల ఇళ్ళల్లో ఎట్లా బతుకుతారు? అరే ఇక ఆ ఇల్లు చూపియ్యా. ఇది ఇల్లు, ఇక ఇదన్నమాట కొంప. ఈ రాజ్యంలో ఈ ఇల్లు ఇది. ఈ దేశం, ఈ గొప్ప వెలిగిపోతున్న దేశంలో, ఈ వెలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఇది. దీనికి తలుపు లేదు. ఇది 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 తలుపు. ఈ దేశంలో ఉన్న ఇంటికి ఇదయ్యా తలుపు. ఇది తలుపు. సిగ్గుశరం ఉండాలి ఈ రాజ్యాలకి. ఆ పెద్ద మనుషులు చూడు, అంటే గుహల దాక్కున్నట్టు, కాలు లేదు. ఇందాక కలిసింది నువ్వేగా. మరి ఈ గుహలో ఎట్ట బతుకుతున్నావు అయ్యా నువ్వు? ఏమైంది? కైకిలు చేసి పెట్టుడు సారు, కైకిలు పోయి ముసలన్న నడుచుకున్నా, 70,000 పెట్టిన హాస్పిటల్. ఏంది మనిషి నిలబడేటట్టుందా నా పైన?
ఎన్నో రాజకీయంలో వచ్చి చూసిపోయింది సార్. ఎందరో మంది చూసిపోతున్నారు. మేము రాజకీయం కాదమ్మా, ఈ బొంద మీద ఈ రాజకీయాలను వాళ్ళ బొందలు కొట్టడానికి వచ్చినాం మేము. వాళ్ళు వచ్చిపోయిండ్రు సార్, రాజకీయం కాదు, మన పరిస్థితులు చూడతాం కదా. గవర్నమెంట్కి చెబుదాం, కలెక్టర్గా రాయండి, గుంజకొచ్చి నీకు ఏదైనా చేయించడానికి మనం అంతా పోరాటం చేయాలి. లోపలికి పోండి. ఇది హైటా? ఒక కలెక్టర్ ఇది రాసుకోడా? ఒక జిల్లా కలెక్టర్ ఇది రాయడా అంటున్నా? ఒక జిల్లా కలెక్టర్ ఈ ఇల్లుని రాయడా? ఈ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దేనికి ఉన్నాడని ప్రశ్నిస్తానా. యువతల కాలు లేదు, ఆమె కూలి పని చేసి కైకిలు చేసి సాదుకుంటుంది, కాలు లేని ఇంటి మనిషి. ఇల్లు చూడబోతే ఇది పొయ్యిలో నిప్పి ఒక్క నిమిషం నేను ఇంట్లో ఉండలేకపోయినా. ఇది కలెక్టర్ రాయడా? ఇది రేవంత్ రెడ్డికి కనపడదా? ఇది ప్రధానమంత్రి మోడీకి ఇల్లు కనపడదా అని అడుగుతున్నా. ఈ దేశమా రాష్ట్రమా? ఒకవైపు తెలంగాణ వెలిగిపోతుంది అంటారు, దేశం వెలిగిపోతుంది అంటారు. వెలిగిపోతుందా కాలిపోతుందా అని ప్రశ్నిస్తాను. ఏంది ఇది రాజ్యం? ఇలాంటి ఇళ్ళల్లో ఉంటే సావడానికా బతకడానికా ఏంది అంటారు. ఇది బాత్రూమ్ అన్నమాట. ఈ బాత్రూంలో స్నానం చేయాలి. ఇది బాత్రూమ్ అంటున్నా. ఏం తిరగాలగా మరి? ఎవడు అడగకపోతే ఎట్లమ్మా? దేశం మీద పడి అడగాల. మనం అడగకుండా ఇంట్లో కూర్చుంటే ఉన్న మన చంపు కూడా చంపుతారు వాడు. అదే అర్ధరాత్రిలో కూడా ఉరికి రావాలి బయటికి. ఏమైంది? ఏది కణిత థైరాయిడా? ఏంది? అట్లుంచు. ఎన్ని రోజులు అయింది? చిన్న గడ్డలా? ఏడా రిమ్స్ హాస్పిటల్లో చేసిర్రా? మంచిగానే ఉందా ఇప్పుడు? సర్లే. మొత్తం రేకులు ఇల్లే, పల్సటి రేకులు. ఆ ఇల్లు చూడు ఇక, అది ఇల్లా అది ఏందో కోళ్ళపాము అన్న నయం. అదే ఈ పంది గుడిచలు నయం అంటారు దీనికన్నా. ఇంకా అదే ఇదే ఒక డ్రైనేజ్. మరి ఏం చేయాలి మరి? ఇది గవర్నమెంట్కి సిగ్గుచారం ఉందా? ఈ రాజ్యానికి సిగ్గుచారం ఉందా? ఈ రాజ్యంలో వేల కోట్లాట, లక్షల కోట్లాట. ఆ దేశం వాడు లక్షల కోట్లు తెస్తాడు, ఈ దేశం వాడు వచ్చి అప్పు ఫ్యాక్టరీలు పెడతాడు. మరి ఇల్లు మార్చే దిక్కు లేదా? ఇక బతికుంటే సావడం ఏమి దీనికన్నా? అంటే బొందలకు పోవాలి అంటే బొగ్గుబాయలకు పోయినట్టు. నీ ఇంట్లో చూస్తేనే మంచిగా మొత్తం మీద అంత ఇవి అవుతున్నాయి. ఊరు నాయన ఊరి ఇక్కడ నుంచి వస్తే అక్కడ నుంచి తలుపు తీసుకున్నాం సార్. బొగ్గుబాయలో పోయినట్టు అన్నమాట.
చిన్నపిల్లగాడా పెద్ద చిన్నోడు అరవింద్ ఏం షాపు? మెకానిక్ షాపు కిరాణా షాపు రెండు పెట్టు. ఏంది? మెకానిక్ షాపు కిరాణా షాపు రెండు.